గుడ్ మార్నింగ్. నేనైతే బకెట్లు క్లీనింగ్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం బకెట్లు అంతా గజ్జి గజ్జి అయిపోయినాయి. ఇప్పుడు యాసిడ్ తోటి అయితే క్లీన్ చేస్తున్నా. ఈ పిన్తోటి అయితే ఈ బాటిల్ మూతకైతే ఇట్లా హోల్ పెట్టుకొని నేనైతే బకెట్లు క్లీన్ చేస్తున్నాను. చాలా రోజులు అయితే అనుకుంటున్నా. మొన్న సాటర్డే రోజు మమ్మీ ఇంటి దగ్గరనే కానీ ఆమెకి మస్తు తలనొప్పి లేచింది. అందుకని చెప్పి నెత్తి నొప్పి లేచింది. ఇంకా తోమలెక్క వేయింది, నేను తోముతా అని చెప్పి ఈరోజు అయితే కూర్చున్నా. ఇవి తెల్లగా అయినాక చూపిస్తాను ఫ్రెండ్స్ ఎంత మంచిగా నీట్గా అయితే. ఊరికే సబ్బు పెట్టి రాసే కన్నా యాసిడ్ పోస్తే తెల్లగా అయిపోతాయి. సబ్బు పెట్టి రాసే చేతులు రెక్కలు అన్నీ వస్తాయి ఎందుకు అని చెప్పి ఇంకా మేమైతే ఇట్లా యాసిడ్ తోటి అయితే తోముతాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బుద్ధులు అయితే ఉన్నాయి. తోమినాక అయితే చూపిస్తా ఫ్రెండ్స్. ఇగో మొత్తం ఇట్లంతా ఇట్లా అయ్యింది. మేమైతే అప్పుడప్పుడు వీలైనప్పుడు తోముతాము, కానీ సబ్బు పెట్టి రాయము, చేతులన్నీ వస్తాయి ఎందుకు రాసి రాసి ఎంత రాసినా తెల్లగా కావు. ఈ యాసిడ్ తోటి ప్యూర్ యాసిడ్ తోటి అయితే మంచిగా ఇట్లా పిన్ తోటి ఇక్కడ హోల్ చేసుకొని మంచిగా తోమితే తెల్లగా అయితే హోల్ అయితే చేసిన. ఇదంతా ఇట్లా కొట్టుకుపోతుంది చూడండి, గలీజ్గా వెళ్తుంది మొత్తం. ఇక ఇట్లా పోతుంది చూడండి, మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఎక్కువ చేతులన్నీ నొప్పిలు అని ఎందుకు రాయాలి? ఇట్లా యాసిడ్ బాటిల్ తెచ్చుకొని అప్పుడప్పుడు వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ అయితే ఇట్లా కడిగితే మంచిగా నీట్గా ఉంటాయి. ఇప్పుడు ఇట్లా మంచిగా కొద్దిసేపు ఒక 2 minutes అయితే నానబెడతా. పొగలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఫుడ్. చూడండి పొగలు ఇట్లా వస్తున్నాయి, మస్తు ప్యూర్ అన్నట్టు ఇది. ఇక పొగలు కనిపిస్తున్నాయి, ఇట్లా అయితే వస్తుంది. 2 minutes నానబెట్టుకొని అయితే నేను మంచిగా తోమేసుకుంటా. తోమినాక చూపిస్తాను. అయితే తోముతా ఫ్రెండ్స్ నేను దీంతో. మొత్తం పొగలు వచ్చేస్తున్నాయి, నురుగు వచ్చేస్తుంది, మొత్తం కొరికేస్తుంది మొత్తం. బకెట్ అయితే క్లీన్ అవుతుంది అనమాట. మురికి మొత్తం ఇట్లా లోపల కూడా వేసేసిన చూడండి, గలీజ్గా వచ్చేస్తుంది. ఇదైతే ఇంకా స్క్రబ్బర్ తోటి రాస్తే మొత్తం నీట్గా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా రాస్తుంటేనే ఇట్లా నీట్గా మొత్తం గలీజ్ వెళ్ళిపోతుంది. చూడండి, ఎక్కువ రాయాల్సిన అవసరం పైన పైన రాస్తున్నాను నేనైతే. చూడండి ఒకసారి ఫ్లాష్ పెట్టి చూపిస్తాను. ఇదంతా గలీజ్ వచ్చేసింది చూడండి. ఇక్కడ కూడా ఎక్కువ రాయాల్సిన అవసరమే లేదు, మొత్తం మురికైనది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. యాసిడ్ తోటి మాత్రం మాట్లాడకండి, ఒక్క చుక్క పడ్డ మస్తు మండుతుంది. కొంచెం అంతే మంచిగా రాస్తే అదే పోతుంది, కానీ వాటర్ తోటి ఆడినట్టు ఆడకండి. చాలా అంటే చాలా జాగ్రత్త ఉండాలి. బకెట్లు చూడండి తెల్లాడుతున్నాయి మొత్తం. ఈ సబ్బుతోటి రాసే కన్నా నాకైతే యాసిడ్ తోటి మస్తు బెటర్ అనిపించింది, కానీ చాలా భయం అవుతుంది. మస్తు జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్ యాసిడ్ తోటి మాత్రం, కానీ నీట్గా అయిపోతాయి తొందరగా. ఎక్కువ రాసే అవసరమే లేదు. తోమినాకైతే ఇట్లా అవుతాయి తెల్లగా చూడండి, ఇంత వైట్గా మొత్తం. ఇదైతే ఫస్ట్ ఉంది కాలింది మచ్చ, అదైతే పోదు. చూడండి నీట్గా అయిపోయింది. ఇంకా చిన్న బకెట్ అయితే క్యూట్గా చూడండి వైట్గా అయిపోయింది మొత్తం. నీట్గా అయితే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మంచిగా నీట్గా అయితే అవుతాయి ఫ్రెండ్స్. రాసి రెక్కలు ఎందుకు కొట్టుకోవాలి. మంచిగా ఇట్లా ఒక 10 minutesలో మంచిగా నీట్గా అయితే అయిపోతుంది. నేనైతే 3 బకెట్లు తిన్నా చూడండి, 4 దీన్ని బట్టి 4 బకెట్లు అయితే తిన్నా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.